ఉదయకాల ప్రార్థన. కృపగలిగిన తండ్రి వందనాలు, జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. గతించినటువంటి రాత్రి అంతను కూడా అయా మీ సహాయము, మీ కంచ కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. మంచి నిద్రతో సంతృప్తి పరిచారు అయా. ఈ ఉదయకాలమున మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే అయి ఉన్నది తండ్రి. ఈ రోజున తండ్రి, మా బలం వల్ల, మా శక్తి వల్ల, మా జ్ఞానము, మా వివేచన వలన మేము సజీవులంగా లేము, కానీ కేవలం మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టే మేము సజీవులంగా ఉన్నాము. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు. ఈరోజు తండ్రి, మీ చిత్తాన్ని మేము కనుగొని మీ చిత్తానుసారంగా జీవించే సహాయము మా అందరికీ దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్. సమాధానకర్త అగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అని రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో నాయన మీరు సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ రోజున ఎటువంటి సాతాను క్రియలను చూసి ఏ బిడ్డ అయితే భయపడుతూ ఉన్నారో నాయన, శీఘ్రముగానే అయ్యా వారి కాళ్ళ కింద ఆ సాతాను శక్తులన్నిటినీ మీరు చితక త్రొక్కించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డలు నాయన ఈ రోజున అపవాది యొక్క కార్యాలను చూసి భయపడకుండా, వాని యొక్క మాయలను బట్టి కృంగిపోకుండా, కలవరపడకుండా, నిరుత్సాహపడకుండా, అయా వాడు తమ కాళ్ళ కింద పడే రోజు రాబోతుంది అనే నమ్మకము, విశ్వాసముతో బిడ్డలను నడిపించండి అయ్యా. మీరే వారికి తోడై ఉండండి. ఈ రోజు అంతను కూడా వారిని కాపాడండి, రక్షించండి తండ్రి. అనేక మంది బిడ్డలు ఈ ఉదయకాలాన లేవగానే ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్నారు తండ్రి. వారి ఎడల మీ కృప చూపించండి నాయన. మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయండి. ఎటువంటి బలహీనతలు వారికి రాకుండా సహాయము దయచేయండి. ఆర్థికంగా కూడా కష్టాలను తీసివేయండి, తొలగించండి. అప్పులు అనేవి ఈరోజు ఎవరికి కలిగి లేకుండా కృప చూపించండి నాయన. ఆకలి బాధలతో ఎవరు చింతించకుండా, ఎవరు ఏ లేమికరమైన పరిస్థితిని ఈరోజు చూడకుండా సమృద్ధి ఇచ్చి పోషించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధముగా ఈ రోజున మా ప్రయత్నాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ప్రయత్నమును సఫలపరచండి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు, జ్ఞానముతో వారిని నింపండి. చదివినవి అన్నీ కూడా వారు జ్ఞాపకం ఉంచుకొని వాటిల్లో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి నాయన. అయా ఎవరు కూడా ఈ రోజున మీ నామానికి ఆయాసకరంగా ఉండకుండా, మీ నామాన్ని ఘనపరుస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ వారి మాటలు ఉండడానికి, వారి క్రియలు ఉండడానికి, వారి ప్రవర్తన కలిగి ఉండడానికి సహాయము దయచేయండి అయా. ప్రాముఖ్యముగా ఈ రోజున ప్రయాణాలను మీకు అప్పగిస్తూ ఉన్నాము అయా. క్షేమమును, రక్షణను మీరు దయచేయండి. మార్గము మధ్యలో అపాయము, ప్రమాదము ఏది బిడ్డల దరికి ఈరోజు చేరకుండా సురక్షితముగా వెళ్ళి సురక్షితముగా మరలా గృహాలు చేరుకోవడానికి నాయనా మీరే తోడై ఉండండి తండ్రి. అయా చేస్తున్న పనులను మీకు అప్పగిస్తున్నాం. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, అన్ని పనుల్లోనూ అత్యధికముగా బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైతే వారికి అడ్డుగా ఉన్నారో, ఎటువంటి వ్యక్తుల చేత వారు అడ్డగింపబడుతూ ఉన్నారో అయా ఆ అడ్డుగోడలను తొలగించండి. ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించండి. క్రొత్తగా కార్యాలు ప్రారంభిస్తూ ఉన్నారు, వారి పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. ఆగిపోయాయి అనుకుంటున్న ప్రతి పని కూడా నూతన పరచబడే కృప చూపించండి నాయన. అయా ఈరోజు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా, తమను తాము తక్కువగా అంచనా వేసుకొనకుండా, అయా అపవాది ఉచ్చుల్లో, చెరల్లో, ఈ లోకమాయల్లో పడిపోకుండా లేఖన జ్ఞానము దయచేయండి. మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి కృప చూపించండి నాయన. అయా
గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ఈ రోజంతా వారిని భద్రపరచండి నాయనా. ప్రభువా, రిపోర్ట్స్, ఆపరేషన్స్, డెలివరీస్, చెకప్స్ అన్నిటిని మీ చేతిలో పెడుతున్నాం. అనుకూలంగా రిపోర్ట్స్ అన్ని కూడా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున మీ కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఒక్కరికైనా మీ యొక్క రాజ్య వ్యాప్తిని ప్రకటించి మేము కూడా మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత దయచేయమని ఉన్నతమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.